వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. బడుగు బలహీన వర్గాల బాంధవుడు, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలేగారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నామని బొత్సమిరు భోరున ఏడ్చారు. అంతకు మించి మీ గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలను, మా తెలుగుదేశం పార్టీ నేతలను, కుటుంబ సభ్యులను ఏడిపించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న కుమార్తె, నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మాకు తల్లిలాంటి శ్రీమతి నారా భువనమ్మను మీ వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు మా అధినేత, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంఠతడిని చూసి ఆయనను అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మేమంతా భోరున విలపించి మీ అరాచక, దుర్మార్పు పాలన రాష్ట్ర ప్రజల అండదండలతో, ఓటుతో అంతమొందించామని, మీ గత వైసీపీ పాలన అంతా అన్యాయాలు, అక్రమణులు, ఘోరాలు, దోచుకోవడం, దాచుకోవడం అని, అందుకే మీకు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా 11 స్థానాలకు పరిమితం చేశారని, రాబోయే ఎన్నికలలో మీ పార్టీకు ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు రఫ్ఫా రఫ్ఫా ఆడిస్తారని మాదారపు వెంకటేష్ అన్నారు. వైసీపీ అంతులేని అరాచకం, విధ్వంసం అనుక్షణం ఎండకడుతున్నందుక అభివృద్ధి ప్రదాత అచ్చెన్నపై వైసీపీ నేతలకు అంత అక్కసు, ద్వేషం. అచ్చెన్న అభివృద్ధి ప్రదాత, చెప్పింది చేసి చూపించే చరిత్రకారులు. జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం అచ్చెన్న శ్రమిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. వైసీపీ అది జీర్ణించుకోలేక వైసీపీ ఆయనపై ఆక్రోశం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, కుతంత్రాలు, విషప్రచారాలు, రాజధాని నిర్మాణం, నిరంతర ప్రయోజనల ప్రక్రియ, ప్రజారాజధాని అమరావతి కట్టేది, ప్రజారంజక పాలన అందించేది, సంక్షేమం అందించేది, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వమని, సంక్షోభాలు సృష్టించేది, కట్టిన భవనాలు, పచ్చని చెట్లు కూల్చేది, ప్రజలను హింసించేది వైసీపీ అని. ఇక ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, శాంతియుత కూటమి పాలన, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంతోషకర సుపరిపాలన కోరుకునే రాష్ట్ర ప్రజల మదిలో వైసీపీకు ఓటు చోటు లేదని వెంకటేష్ తెలిపారు.